అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. ఈరోజు మనము ఒక వారం రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ అన్నది ప్రారంభించుకుంటున్నాము. ఈ పారిశుద్ధ్య కార్యక్రమంలో మనము చేసేదేమంటే, ఏవైతే మన గ్రామంలో పారిశుద్ధ్య పరంగా సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ 7 రోజుల కాలంలో మనము పరిష్కరించుకుంటాము. అయితే పారిశుద్ధ్యం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. పారిశుద్ధ్యం, మన గ్రామం పరిశుభ్రంగా ఉంటేనే గ్రామస్తులందరికీ కూడా ఆరోగ్యంతో బాగుంటారు. పారిశుద్ధ్యం లోపిస్తే మాత్రం దోమలు, ఇతర సమస్యలతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక అధికారుల నుంచి ప్రతి గ్రామంలో కూడా ఈ పారిశుద్ధ్య డ్రైవ్ అనేది మనం టేకప్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే ఈరోజు తోగర్పల్లి గ్రామంలో కూడా ప్రారంభించుకుంటున్నాము. అయితే దీంట్లో ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే, మన గ్రామంలో ఎక్కడైతే మనకు సమస్యలు ఉన్నాయి, కొన్ని ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు ఏవైనా ఉంటాయి. లైక్ ఒక బావి ఉండొచ్చు, బావి నుంచి మనకు దోమలు వస్తుండొచ్చు, చెత్త కుప్పలు ఉండొచ్చు, క్లాగ్డ్ డ్రైన్స్ అంటే డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో దాని క్లాగ్ అయి ఉన్న డ్రైన్స్ ఉండొచ్చు, ప్లాస్టిక్ దిబ్బలు ఉండొచ్చు. ఇటువంటివి ఎక్కడ ఉన్నా కూడా అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని అన్ని కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. గ్రామం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి. గ్రామంలో నాటిన చెట్లు అన్ని కూడా పచ్చగా ఉండాలి. కొన్ని చెట్లు, అన్ని చెట్లకు నీళ్లు అందుతున్నాయా లేదా చూసుకోవాలి. అండ్ నాటిన చెట్లు అన్ని కూడా బతికి ఉండేలా కూడా చూసుకోవాలి. వంగిపోయిన చెట్లు ఉంటే వాటిని స్ట్రైటన్ చేసుకోవడం, కట్టెలు పెట్టి స్ట్రైట్ చేయడం, చెట్టు చుట్టుపక్కల ఏమన్నా వీడ్స్ అంటే కలుపు మొక్కలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీయించడం, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది నీటి సరఫరా. మన ఎండాకాలం రానుంది కాబట్టి నీటి సరఫరాకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా మనం రిపేర్స్ అన్ని కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడే మనకు గ్రామస్తులు ఒక బోర్ సమస్య గురించి చెప్పడం జరిగింది. మన భగీరథ ఏఈలతో మాట్లాడి ఆ సమస్యలన్నీ కూడా, ప్లస్ లీకేజెస్, పైప్ లైన్ లీకేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎండాకాలంలో నీటికి సంబంధించి ఎటువంటి సమస్య లేకుండా మనం చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు మన ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో నెలకు 3 సార్లు వాటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆ 3 సార్లు కూడా డేట్స్ కూడా మనకు క్లియర్గా ఉన్నాయి. ఫస్ట్ నాడు, ప్రతి నెల ఫస్ట్ నాడు, 11వ రోజు, 21వ రోజు. సో ప్రతి 10 రోజులకు ఒకసారి మనము ట్యాంక్స్ ని శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ వంటివి చల్లడం వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. సో ఇటువంటి పారిశుద్ధ్య కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలి అంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. మీ అందరూ పార్టిసిపేట్ చేస్తేనే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. ఓన్లీ పంచాయత్ సెక్రటరీనో, స్పెషల్ ఆఫీసరో, లేదంటే శానిటేషన్ వర్కర్స్ తో చేయాలంటే అది రొటీన్ పారిశుద్ధ్యం లాగానే ఉంటుంది. సో ఈ ప్రత్యేక డ్రైవ్ లో మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, శ్రమదానం చేయాలి. అలానే గ్రామంలో ఉన్న సమస్యలు ఐడెంటిఫై చేయాలి, వాటి నిర్మూలనకు కూడా మీ అందరూ తోడ్పడాలి. దీంట్లో ఇంకొక ముఖ్య అంశం ప్లాస్టిక్ నిషేధం. సో ప్లాస్టిక్ అన్నది వాడకం మనకు ఎక్కువైతుంది. ఏ షాప్ లో చూసినా కూడా ప్లాస్టిక్ కవర్లు తీసి ఇవ్వడం, డాబాలు, రెస్టారెంట్లో కూడా ఆహార పదార్థాలన్నీ కూడా ప్లాస్టిక్ కవర్లు వేసి ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా రెగ్యులర్ గా మనం చూస్తున్నాము. ప్లాస్టిక్ వల్ల మనకు ఎన్నో మనం కన్జ్యూమ్ చేస్తే దానివల్ల మన ఆరోగ్యానికే హానికరం. ప్లాస్టిక్ లో ఎన్నో హానికరమైన పదార్థాలు ఉంటాయి, అవన్నీ కూడా మనం తెలియకుండా కన్జ్యూమ్ చేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.